ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దాని 7 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారం అంతా కూడా సర్కారు పైనే పడింది. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడి. ఇక మొత్తం ఏమంటా ఉన్నారు, ఖర్చేమో 1,00,000 కోట్లు అయితే కాళేశ్వరానికి దాని మీద కార్పొరేషన్ కు వచ్చిన ఆమ్దాని మహా అయితే 7 కోట్లే. ఇక ఖర్చేమో 1,00,000 కోట్లు పెడితేనే ఆమ్దాని 7 కోట్లే ఉన్నది. మొత్తం అప్పుల భారం అంతా కూడా ప్రభుత్వం మీదనే పడ్డదని ఇక వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ. అయితే ఏమంటా ఉన్నారంటే 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్నేళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్ కు వచ్చిన ఆమ్దాని కేవలం 7 కోట్లే. అంటే ఇక ఇన్నిన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కడితే వచ్చిన ఆమ్దాని గింతే అంటా ఉన్నారు. మరి యాక్చువల్లీ అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నియామకం ఉద్దేశం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కట్టడం యొక్క ఉద్దేశం ఏంది? అంటే దాన్ని ఎందుకు ఏర్పరిచారు, దానికి ఎందుకు స్థాపించారు, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారు? అంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు వారాలి, సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు పండాలి, దాని మీద రైతులు మంచిగా బతకాలి అన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మరి ఎంతమందికి నీళ్ళు అందుతా ఉన్నాయి, ఎంతమంది రైతులకు, ఎన్ని ఊర్లకు పోతా ఉన్నాయి అంటే సుమారు 19 ఊర్లకేమో 30,000 మంది రైతుల వరకు అందుతూ ఉండొచ్చు. 30-35 వేల మంది వరకు అందుతూ ఉన్నాయి. 19 ఊర్లకు పోతా ఉన్నాయి. 1,00,000 ఎకరాలకు మొత్తం కూడా ఈ నీళ్లు మొత్తం కూడా పారాలే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అని మరి దాన్ని కట్టడం జరిగింది. మరి 1,00,000 ఎకరాలకు ఇప్పుడు పారాల్సిన అవసరం ఉన్నదా, అంత కొరత ఇప్పుడు తెలంగాణలో ఉన్నదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి. ఏంటంటే నీటి అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. నీటి అవసరం 2 రోజులు ఉండి మళ్ళా ఎల్లుండి లేకుండా ఆవులెల్లుండి లేకుండా పోదు. నీటి అవసరం అనేది నిత్యం ఉంటుంది. నీళ్లు మన దగ్గర ఎంత స్టోర్డ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే కరువు ఎవరికి చెప్పి రాదు. నేను రేపు వస్తానయ్యా, నేను కరువుని ఎల్లుండి అన్నాక మీ పంటను మొత్తం ఖరాబ్ చేస్తా, ఆవులు ఎల్లుండి మీకు నీళ్లు లేకుండా చేస్తా, ఇంకా ఆ తర్వాత ఎల్లుండి మీకు దూప గూడ సుక్క నీళ్లు గతి లేకుండా నేను చేస్తా అని చెప్పి కరువు చెప్పి రాదు. కరువు వాతావరణ రీత్యా, ఇప్పుడు పరిస్థితుల రీత్యా వానలు పడకపోతే, ఎండలు ఎక్కువ కొడితే, మనం ఏం చేయలేకపోతే, వాతావరణ మార్పులు కరువు వస్తే వస్తుంది. ఇక దాన్ని ఎవడు అడ్డుకుంటాడు? ఏం వచ్చినా కూడా మన దగ్గర